కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం టీ చౌదరివారిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల కార్యదర్శి హృదయనాథ్ మాట్లాడుతూ టీ చౌదరివారిపల్లి దళితులకు 2008వ సంవత్సరమున 402 సర్వే నెంబర్లో దాదాపు 34 మందికి డి పట్టాలు మంజూరు చేసినప్పటికీ ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రభుత్వాలు నాయకులు అధికారులు మారుతున్నా కూడా దళితులకు కేటాయించినటువంటి భూములను చూపించకపోవడంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆయన దుయ్యబట్టారు. మండల వ్యాప్తంగా భూ కబ్జాదారులు వందల ఎకరాలను కబ్జా చేస్తున్నప్పటికీ అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప వారికి అడ్డుకట్ట వేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. కానీ దళితులకు కేటాయించిన 1 ఎకరం పొలమును చదువును చేసుకోవడానికి పోతే వారిపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారని, ఇప్పటికైనా అణగారిన వర్గాలకు అసైన్మెంట్ ద్వారా కేటాయించినటువంటి భూములను చూపించకపోతే తొందరలోనే భూ పోరాటం తప్పదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకులు లక్కినేని ప్రభాకర్, రవి, వినయ్ వారితో పాటు గ్రామస్తులు, మహిళలు పాల్గొని తహసీల్దార్ దామోదర్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. మీ అర్జీలను తయారు చేసుకుని ఇవ్వాల్సిందిగా ఇక్కడ ఉంటే రాసిస్తారు, అవి తీసుకొని 2012లో అప్పటి నుండి మా మదర్ పేరు మీదకి అకౌంట్ అది పాస్బుక్ వచ్చేసి చేంజ్ ఇవ్వాలి. 2012 నుంచి అర్జీలు ఇస్తూనే ఉన్నాం. ఇంతవరకు మా మదర్ పేరు మీద ట్రాన్స్ఫర్ కాలేదు. ఇంకా ఎన్ని అర్జీలు ఇవ్వమంటారు సార్? అంటే మీరు మెటీరియల్ అప్లై చేస్తారా? మొత్తం అన్ని రిపోర్ట్స్ మొత్తం ఇక్కడే ఉన్నాయి. మెటీరియల్ అప్లై చేసాము. సగం ఎక్కింది, సగం ఎక్కలేదు. అంటే సగం ఊరికే ఇచ్చాము సార్. మొత్తం అంటే అది ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు కదా ఆ నెంబర్లో. సగం అంటే పాస్బుక్ మొత్తం మన పేరు మీదనే ఉంది. సరే ఇవ్వండి, చూద్దాం, చెక్ చేస్తాం, ఇవ్వండి. ఎందుకు ఎక్కలేదు అట్లా కాదు, ఇప్పుడు ఇవ్వు. ఎందుకు ఎక్కలేదు చెప్తాం కదా. నువ్వు ఎందుకు ఎక్కలేదంటే దానికి ఏదైనా రీజన్స్ ఉంటాయి. సగం ఎక్కిందని నువ్వే చెప్తున్నావు కదా. సగం ఎక్కడానికి రీజన్స్ ఉంటాయి కదా. ఎక్స్టెంట్ ఎక్సర్సైజ్ అయిపోవడము, లేకపోతే ఎవరైనా ఎక్కించుకోవడం, దాన్ని ఎక్స్టెంట్ ఇవ్వడం అనేది చెక్ చేస్తాము. ఒకే నెంబర్ సార్, అందరికి అట్టే ఎక్కింది సార్. అదే రీసర్వేలో కొద్దిగా ఇప్పుడు 9 ఎకరాల చెల్లు ఉంటే ఎంతమందికి ఉంటే అన్ని మొన్న ఇచ్చింది, అప్లికేషన్ ఇచ్చింది, మొన్న స్లిప్పులు ఇచ్చింది. రోజు ఒకటి ఏంటి టీ చౌదరివారిపల్లి గ్రామం ముందు ఈనాడు ఏర్పాటు చేసినటువంటి రెవెన్యూ సదస్సులో భాగంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల కమిటీ ఇక్కడికి వచ్చినటువంటి సంబంధిత అధికారులను ప్రశ్నించడం ఏంటంటే, టీ చౌదరివారిపల్లి సంబంధించినటువంటి గ్రామ పొలంలో 402 సర్వే నెంబర్లో దాదాపు 20 సంవత్సరాలు అవుతున్నా ఇక్కడ ఉన్నటువంటి దళితులకు 32 మందికి డి పట్టాలు మంజూరు చేశారు. కానీ 2008 సంవత్సరం నుంచి ఈనాటి వరకు కూడా ఎంతోమంది అధికారులు, ప్రభుత్వాలు మారుతున్నారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకు న్యాయం చేసినటువంటి పాపన పోలేదు. ఇప్పుడు కూడా ఈ యొక్క రెవెన్యూ సదస్సును మేము అడ్డుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే దళితులకు ఇచ్చినటువంటి భూములు ఎకరాన్ని చూపించలేకపోతే భూ కబ్జాదారులకు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు 100 ఎకరాలు కట్టబెడుతున్నారు. కానీ దళితుల వైపుకు మాత్రం ఇచ్చినటువంటి ఆ ఎకరాన్ని చూపించడానికి దాని వెనకాల అంతర్యం ఏంటో కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంది. మరి ఇప్పటికైనా కూడా ఉన్నటువంటి ఈ యొక్క అధికారులు, ఎవరైతే రెవెన్యూ అధికారులు ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారో, ఇప్పటికైనా కూడా స్పందించి ఈ టీ చౌదరివారిపల్లి ఉన్నటువంటి దళితులతో, వారితో పాటు మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క భూ సమస్యలపై ప్రత్యేకమైనటువంటి ఒక అధికారులను ఏర్పాటు చేసి సంబంధిత అధికారులతో వీరికి వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ భీమఠం మండల సమితి డిమాండ్ చేస్తూ ఉంది. ఒకవేళ ఈ యొక్క రెవెన్యూ అధికారులు ఇందులో విఫలమైతే ఇంకా ఈసారి ఎటువంటి రాజీ పడకుండా ఖచ్చితంగా మేము ఉద్యమాలకు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉద్యమాలు కార్యాచరణ చేయడానికి కూడా వెనకాడమని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఈనాడు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే, బ్రహ్మంగారి మఠం మండలంలో భూ సమస్యలు విరివిగా ఉన్నందువలన వచ్చినటువంటి ఏ ఒక్క అధికారి కూడా నామమాత్రంగానే వచ్చి ఆ యొక్క పేపర్లు రాసుకొని అక్కడ పక్కన కట్టడం తప్పక ఎక్కడ కూడా న్యాయం చేసినటువంటి పాపన పోలేదు. మరి ఇప్పుడైనా కూడా స్పందించి వెంటనే, ఇప్పుడు ఎన్నో సంవత్సరాల తరబడి అక్కడ ఉలవ, జొన్న పంటలు వేసినటువంటి ఈ దళితుల భూములను లాక్కోవడంలో వెనుకాడకుండా ఉన్నారు. కానీ అటువంటి వాళ్ళకే అధికారులు వత్తాసు పలుకుతున్నారు తప్పక నష్టపోతున్నటువంటి ఈ దళిత భూములని వాళ్ళకు అప్పగించడంలో వెనుకాడుతున్నారని చెప్పేసి మేము మీడియా ద్వారా ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేస్తున్నాం. మరి వెంటనే ఈ యొక్క సమస్యపై స్పందించి న్యాయం చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల కార్యదర్శి హృదయనాథ్. మాకు ఎస్సీలు అనే ప్రభుత్వం భూములను గుర్తించి 2008 సెప్టెంబర్ నెల 22వ తారీఖున అసైన్మెంట్ పాస్ చేసి మనిషికి ఎకరా చొప్పున 34 మందికి ఇచ్చిన డీపటా ఇచ్చిండ్రు. అప్పటి నుంచి మేము ఉలవ పంట వేసినాం, జొన్న పంట వేసినాం. తర్వాత కోర్టులో ఉందని ఆఫ్ చేసిండ్రు.
కానీ అగ్రవర్ణస్తులు మాత్రం వాళ్ళు చేసుకుంటానే ఉంటారు. ఒక 10 ఎకరాలు 10 ఎకరాలు చేసుకుంటానే ఉంటారు. వాళ్ళకైతే ఎటువంటి కోర్టు లేదు, ఎటువంటి ఆటంకం లేదు. అధికారులు మాత్రం వాళ్ళ కొమ్ము కాసి వాళ్ళకే ఒత్తాసు పలుకుతారు. మేము పోతే మాత్రం కోర్టులో ఉంది, మీరు దిగ్గాకని అంటారు. దాదాపు ఆర్డీఓ దగ్గరికి వెళ్ళినాము, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాము, ధర్నాలు చేసినాము. మేము ప్రతిసారి బండి పెట్టి సాగు చేసుకునే మూమెంట్లో ఇది పెండింగ్లో ఉంది, మీరు చేయొద్దు. ఎంతమంది ఎన్నిసార్లు ఎంతమంది ప్రతి వచ్చిన అమ్మవారు ప్రతి ఒక్కరిని కలుస్తూనే ఉంటాం. ప్రతి ఒక్కరు మేము చేస్తాం, న్యాయం చేస్తామంటారు. ఎవరైతే మాకైతే స్పందించడంలే. వాళ్ళైతే 10 ఎకరాలు 20 ఎకరాలు చేసుకోవచ్చు, వాళ్ళు సంచులు వేసుకుంటారు, పైర్లు పెట్టుకుంటారు. మేము పండించుకునే దానికి మాత్రం మాకు అర్హత లేదు. వాళ్ళకైతే ఎటువంటి ఆధారాలు లేవు. వాళ్ళైతే అన్ని విధాల పంటలు పెట్టుకుంటారు, అన్ని సాగు చేసుకుంటారు. మేము పోతే మాత్రం కోర్టు పెండింగ్. కనీసం మాకు 32 మందికి ఇచ్చిన వాళ్ళలో కొంతమంది కనీసం ఏమైనా సచ్చిన బూడ్చుకునే దానికి కూడా చెట్టు భూమి లేదు వాళ్ళకి ఎక్కడే. కానీ ఎన్నిసార్లు అధికారులు వాళ్ళు మొరపెట్టుకునే కానీ వాళ్ళు మాత్రం చేస్తామంటానే ఉంటారు. కానీ మేము పోతే మాత్రం మమ్మల్ని రానిలా. కనీసం వచ్చేసి 5-6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము ఆ భూమిలో ఇంతవరకు. కనీసం మేము కంప తొలగించుకుంటున్నాము, వాళ్ళ రెవెన్యూ వాళ్ళు ఆఫ్ చేయము, కంప తొలగించడం రెవెన్యూ వాళ్ళు ఆఫ్ చేయడం. వాళ్ళైతే మాత్రం వాళ్ళు ఏమి పత్రాలు ఏమీ లేకుండా వాళ్ళు పోయి చేసుకుంటారు. వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్రహ్మాండంగా రెవెన్యూ అధికారులు వాళ్ళు స్పందిస్తారు, వాళ్ళు సహకరిస్తారు. కానీ యశులమైన మా పైన మాత్రం విచక్షణ చూపుతూ మమ్మల్ని బయటికి పారదోలుతాండ్రు. ఇది ఎంతవరకు అలాంటప్పుడు అంత మమ్మల్ని ఇబ్బంది పెట్టేదానికి ఎవరు ఈగడ సాధించుకోవచ్చు కదా. అసైన్మెంట్ పాస్ చేసి ఒక రెవెన్యూ వాళ్ళు ముద్ర వేసి దాన్ని మీకు దీపట ఇదిగో అని చెప్పి ఇచ్చిండ్రు కదా. అలాంటప్పుడు ఎందుకు ఇవ్వాలి మాకు? ఈ నామమాత్రానికి మాత్రమే ఉండే 20 సంవత్సరాల నుంచి మా దగ్గర ఉండే. మేము వీటిని కాపాడుకోలే, మేము తనకలాడుతున్నాము. ఏ ఒక్కరూ సహకరించిన వాళ్ళు లేరు. సోషల్గా కలెక్టర్ గారు మాత్రం అప్పుడైతే ఆర్డర్ అయితే ఇచ్చిండ్రు, వీళ్ళకి ఎస్సీలకు వీళ్ళకి పోయి కొలతలేసి పట్టదారు పాస్ పుస్తకాలు ఆన్లైన్ చేయండి అని. కానీ వాళ్ళు చెప్పడం మాత్రం ఈడ మాత్రం ఎటువంటి ఎవరు మాత్రం పలకడం లేదు. సరే చూస్తాం అంటారు. అట్లనే అదేవిధంగా చూస్తామనే కింద 20 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పటికి రేపు మా సత్యం ముచ్చులు కూడా ఉంటుంది ఇచ్చిన వాళ్ళలో. కనీసం సెంటు భూమి కూడా ఎక్కడ లేకపోయినా కూడా ఏదో మా బతుకుదేరు, మా పిల్లల బతుకుదేరు, మా బతుకుదేరు కోసం సూపర్ మహాప్రభు అంటే కదా వాళ్ళు మాత్రం పలకడం లేదు, స్పందించడం లేదు. దయవుంచి ఉన్నతాధికారులు ఇప్పుడే మా మీద దయవుంచి మాకు న్యాయం చేకూర్చి మాకు రావాల్సిన ఎకరా అర్ధ ఎకరా మాకు కొలతలేసి పట్టదారు ఆన్లైన్ చేసి పట్టదారు పాస్ మంజూరు చేస్తారని ఆశిస్తూ లక్కినేని ప్రభాకర్, చౌడవరపల్లి, భీమంట మండలం.